రైల్కమ్ రోడ్డు గ్రామం బ్రిడ్జ్ సమీపంలో ఇసుకను తీయరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పాటించకుండా ఇసుకను తరలిస్తున్న బోట్స్ పై నిఘా ఏర్పాటు చేసి సీజ్ చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు అన్నారు. సోమవారం జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, మైన్స్ ఏడీ, ఇతర అధికారులతో కలిసి స్థానిక రోడ్కమ్ రైల్ బ్రిడ్జ్ సమీపంలోని ధోబీఘాట్ వద్ద ఆకస్మిక తనిఖీ చేసి నిర్దేశించిన ప్రదేశాల్లో కాకుండా బ్రిడ్జ్ సమీపంలో ఇసుకను తరలిస్తున్న బోట్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి నది ప్రాంతంలోని రైల్కమ్ రోడ్, హేవ్లాక్, గ్రామన్ బ్రిడ్జ్ సమీపంలో ఇసుకను తీయరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటికి విరుద్ధంగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న బోట్స్ను 18 సీజ్ చేయడం జరిగిందన్నారు. ఇందులో రాజమహేంద్రవరం ధోబీ వద్ద 8 బోట్స్, కొవ్వూరు వైపు ఏలినమ్మ ఘాట్ వద్ద 10 బోట్స్ ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న బోట్స్ను ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మొత్తం 18 బోట్స్ను సీజ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. కొందరు బోట్స్మెన్ సొసైటీ వారు వారికి కేటాయించిన ప్రదేశాల్లో ఎక్కువగా నీరు ఉందని సాకు చెబుతూ నిబంధనలకు విరుద్ధంగా వంతెనల ప్రాంతాల్లో అక్రమంగా ఇసుకను త్రవ్వి బోట్స్ను సీజ్ చేయడంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసేందుకు తగు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జాయింట్ కలెక్టర్ వెంట మైన్స్ ఏడీ డి ఫణిభూషణ్ రెడ్డి, ఏఈఈ జి మణికంఠరాజు, సర్వేయర్ శ్రీనివాసులు, సిబ్బంది శ్యామ్, డిఈ ఇరిగేషన్ కె ఆనందబాబు, ఏఈ ఏ శివ, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఏ ప్రసాద్, ఆర్ గిరి తదితరులు పాల్గొన్నారు.